గవర్నమెంట్ 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి లాంచ్ చేసింది. మన ఇండియాలో చాలా గోల్డ్ అయితే ఇంట్లో ఉంటుంది కదా. ఓకే, ఈ గోల్డ్ని అయితే ఈ స్కీమ్ ప్రకారం మనం బ్యాంక్లో డిపాజిట్ చేయాలన్నమాట. ఓకే, అంటే గోల్డ్ డిపాజిట్ చేస్తున్నాం బేసికలీ. ఇది గోల్డ్ లోన్ కాదు. ఈ డిపాజిట్ చేసిన దానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. ఒక 2.25 నుంచి 2.50 ఒక యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఇండియాలో 30,000 టన్స్ ఆఫ్ గోల్డ్ ఉంది. కానీ ఈ స్కీమ్ ప్రకారం వీళ్ళు ఓన్లీ 39 టన్స్ ఆఫ్ గోల్డ్నే డిపాజిట్ చేయించగలిగారు బ్యాంక్స్లో. అంటే ఇది అప్రాక్సిమేట్లీ 0.2% ఉంటుంది మనకి. ఈ స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఫస్ట్ మనం గోల్డ్ అయితే డిపాజిట్ చేయాలి బ్యాంక్లో, ఇది గోల్డ్ మెల్ట్ చేస్తారు. ఇది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అందరితో. సో అందుకని నోబడీ ఈస్ రైట్ టు గివ్ ద గోల్డ్ ఈవెన్ ఇంట్రెస్ట్ ఇస్తామన్నా. ఇంకోటి బ్లాక్ మనీ కన్సెస్. మనం గోల్డ్ డిపాజిట్ చేస్తామో అది ఒక బ్లాక్ మనీలా కన్సిడర్ చేస్తారేమో. మళ్ళీ ఐటీ డిపార్ట్మెంట్స్ రేట్స్ జరుగుతాయని చాలామంది ఇన్వెస్ట్ చేయలేదు ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో. ఆయన ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా తక్కువ, 2.25% to 2.50 ఇస్తున్నారు అంతే. ఈ చాలా గోల్డ్ ఇంట్లో ఉండడం వల్ల గవర్నమెంట్ చాలా వరకు ఇంకా గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే న్యూ గోల్డ్ డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది కదా మనకి. గోల్డ్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో మనం తగ్గిపోతూ ఉంది. మనం ట్రేడ్ డెఫిషియట్లోకి వెళ్తున్నాం మనం. గవర్నమెంట్ ఇది ఒక డెడ్ క్యాపిటల్ ఆర్ ఐడల్ క్యాపిటల్ అని ఫీల్ అవుతుంది. ఈ మనీ ఇంట్లో ఉండడం వల్ల ఈ మనీని సరిగా యూటిలైజ్ చేయలేదు. అంటే ఏ బిజినెస్కి యూటిలైజ్ చేయలేము మనం, ఆర్ గవర్నమెంట్ కూడా యూటిలైజ్ చేయలేదు. అంటే బేసికలీ క్యాపిటల్ రొటేషన్ అని జరగదు. గవర్నమెంట్కి ఎప్పుడు మనీ సర్క్యులేట్ అవుతూ ఉండాలి, బిజినెస్ కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ. ఇట్లా మనీ ఇంట్లో ఐడియల్గా ఉంటే అది కరెక్ట్ కాదని గవర్నమెంట్ అభిప్రాయం.